స్వాగతం. ఈసారి మనం జ్యోతిర్లింగ చరిత్రను తెలుగు భాషలో తెలుసుకుందాం. భారతదేశం అంతా వెలసిన ఈ పవిత్ర స్థలాలు శివుని శక్తిని, మహిమను ప్రతిబింబిస్తాయి. ప్రతి జ్యోతిర్లింగం వెనుక ఒక ఆసక్తికరమైన కథ, పురాణంగా ఉంది. ఈ వీడియో సిరీస్ ద్వారా మనం ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాం, వారి చరిత్రను, ప్రాముఖ్యతను, భక్తుల విశ్వాసాలను అన్వేషిస్తాం. అంతేకాదు, ఈ దేవాలయాల నిర్మాణ శైలి, వాటి వెన్నుకున్న ఖరా నైపుణ్యాన్ని కూడా మనం ఆస్వాదిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికతలో ముఖ్యమైన భాగమైన 9 జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభిద్దాం. మన పవిత్ర యాత్రను గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో వెలసిన సోమనాథ్ ఆలయం నుండి ప్రారంభిద్దాం. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో తొలి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది. సముద్ర తీరానున్నది ఆలయం అద్భుతమైన శిల్పకళకు, నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. సోమనాథ్ ఆలయం చరిత్ర ఎన్నో అధ్యాయాలతో నిండి ఉంది. ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు నాశనం చేసి తిరిగి నిర్మించారు. సోమనాథుడిని మొదటి సోముడు అనే చంద్రవంజ రాజు ప్రతిష్ఠించారని స్కల పురాణం చెబుతుంది. చంద్రుడు తన శాప విమోచన కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడని, అందుకే దీనికి సోమనాథ్ అనే పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని శివలింగం స్వేములింగంగా ప్రసిద్ధి చెందింది. మన యాత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగానికి చేరుకుంది. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి బ్రహ్మరాంబికగా కొలువబడుతున్నారు. శ్రీశైలాన్ని సందర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవులతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం ఆలయం విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళకు, వాస్తు శాస్త్రానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలసిన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మన తదుపరి గమ్యం. ఈ ఆలయంలో శివుడు మహాకాళేశ్వర్ అనే భీకర స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మృత్యుభయం తొలగిపోయి దీర్ఘాయువు లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రతిరోజు జరిగే భస్మ ఆరతి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆరతిని చూడ్డానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయంలో శివునితో పాటు పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈ క్షేత్రంలో శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వీరపురుడిని సృష్టించాడు. ఈ ఆలయం పురాతన కాలం నుండి తాంత్రిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. మధ్యప్రదేశ్లోనే నర్మదా నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మన తదుపరి గమ్యం. ఈ ద్వీపం ఆకారంలో ఉన్న క్షేత్రం ఓం ఆకారంలో ఉండని విశేషం. ఓంకారేశ్వర్ ఆలయంలో శివుడు ఓంకారేశ్వర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల జితాన్, వివేకం, వైరాగ్యం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఓంకారేశ్వర్ ఆలయంలో శివునితో పాటు పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రంలో శివుడు, బ్రహ్మదేవుల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ప్రసిద్ధికి చెందింది. ఓంకారేశ్వర్ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మన యాత్ర ఇప్పుడు హిమాలయాలలో ఉన్న కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. ఉత్తరాఖండ్లోని మందాకిని నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం పంచ్ కేదార్లలో ఒకటి. కేదార్నాలయం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించడానికి వీలుంటుంది. కేదార్నాథ్ ఆలయంలో శివుడు స్వయంభూలింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కేదార్నాథ్ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ ఆలయానికి చేరుకోవడానికి కొండలు, అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మన యాత్ర ఇప్పుడు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న భీమాశంకర్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. భీమా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి ఉంటుంది. భీమాశంకర్ ఆలయంలో శివుడు భీమాశంకర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో శివుడు త్రిపురాసురుడిని సంహరించాడి స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శివునితో పాటు పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి.
భీమాశంకర్ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న భీమాశంకర్ వన్యప్రాణుల అభయారణ్యం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మన యాత్ర ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. గంగా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. కాశీ విశ్వనాథ్ ఆలయంలో శివుడు విశ్వనాథ్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాశీ విశ్వనాథ్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఎంతో పురాతనమైనది మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగినది. ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు నాశనం చేసి తిరిగి నిర్మించారు. మన యాత్ర ఇప్పుడు మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. గోదావరి నది కుక్షేత్రం నుండి ఉద్భవించింది. త్రయంబకేశ్వర్ ఆలయంలో శివుడు త్రయంబకేశ్వర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో శివుడు త్రిమూర్తుల రూపంలో వెలిశాడని స్కల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శివునితో పాటు బ్రహ్మ, విష్ణువు విగ్రహాలు కూడా ఉన్నాయి. త్రయంబకేశ్వర్ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ఈ ఆలయానికి చేరుకోవడానికి కొండలు, అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. మన యాత్ర ఇప్పుడు జార్ఖండ్లోని దేవ్గఢ్లో ఉన్న విజయనాథ్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. ఈ క్షేత్రాన్ని భజనాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు. విజయనాథ్ ఆలయంలో శివుడు విజయనాథ్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో శివుడు జుప్యనాథ్ స్వాన్ స్వరూపుడిగా కొలువడుతున్నాడు. ఈ ఆలయంలో శివునితో పాటి వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. విజయనాథ్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు. మన యాత్ర ఇప్పుడు గుజరాత్లోని ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. ఈ క్షేత్రంలో శివుడు నాగేశ్వర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో శివుడు నాగులచే ఆరాధించబడ్డాడని స్కల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శివునితో పాటు పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. నాగేశ్వర్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో ఉన్న గోమతి నది ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకువస్తుంది. మన యాత్ర ఇప్పుడు తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న రామేశ్వర్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. ఈ క్షేత్రం పవిత్ర ద్వీపమైన రామేశ్వరంలో ఉంది. రామేశ్వర్ ఆలయంలో శివుడు రామేశ్వర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో శ్రీరాముడు రావణ సంహారం తర్వాత శివుడిని ప్రతిష్ఠించి పూజించారని స్కల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శివునితో పాటు పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. రామేశ్వర్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో ఉన్న సముద్రం ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. మన యాత్ర ఇప్పుడు మహారాష్ట్రలోని వరంగాబాద్ సమీపంలో ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి చేరుకుంది. ఈ క్షేత్రం ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది. కృష్ణేశ్వర్ ఆలయంలో శివుడు కృష్ణేశ్వర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో శివుడు కృష్ణేశ్వర్ అనే బాలుడి రూపంలో వెలిశాడని స్కల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శివునితో పాటు పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. కృష్ణేశ్వర్ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం దక్షిణ ముఖద్వారం కలిగి ఉండటం విశేషం. ఇలా మనం దోమన జ్యోతిర్లింగాల చరిత్రను తెలుగులో తెలుసుకోవడం ద్వారా మనం శైవ భక్తి పరంపరలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్షేత్రాలను దర్శించడం వల్ల మనకు లభించేది కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, చరిత్ర, వాస్తుశిల్పకళలను అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించి శివుడిని ఆరాధించడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యాత్ర మనలోని భక్తిని, విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే కాకుండా మన జీవితానికి ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడంలో తోడ్పడుతుంది. మీ ఆధ్యాత్మిక అన్వేషణలో ఈ వీడియో సిరీస్ మీకు తోడుగా నిలుస్తుందని ఆశిస్తున్నాము.